హలో అందరికీ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అండ్ మేము వచ్చేసి వెడ్నెస్డే మా చిన్నబాబు బర్త్డే అయితే అయ్యిందండి. వాడి కోసం బట్టలు తీసుకుందామని చెప్పి గోపాలపట్నం అక్షయ షాపింగ్ మాల్కి అయితే వెళ్ళాము. నైట్ కొంచెం లేట్ అయింది ఆఫీస్ నుంచి. సో ఫాస్ట్గా వాడికి బట్టలు తీద్దామని వెళ్ళామన్నమాట. సో అన్ని చాలా డ్రెస్సెస్ అయితే ఎంచాడు. ఫైనల్గా ఒక డ్రెస్కి అయితే సెలెక్ట్ చేసుకున్నాడు అనమాట. సో రిటర్న్ అయితే వచ్చేసాము. ఇన్ని రోజులు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాడని బైక్ మీద నాతో చాలా కబుర్లు అయితే మాట్లాడాడు. వాడికి ఇంకా ఏమేమి కావాలో ఏంటనేది అన్ని లిస్ట్ చెప్పాడు అనమాట బర్త్డేకి. సో తర్వాత అలా వాళ్ళని ఇంటి దగ్గర దింపేసి నేనైతే వాడికి కొన్ని గిఫ్ట్స్ ప్లాన్ చేశాను. గిఫ్ట్ షాప్కి అయితే వెళ్ళాను అనమాట. సో వాడికి 9 ఇయర్స్కి 9 గిఫ్ట్స్ అనేది నేను ప్లాన్ చేసుకున్నాను. సో కొన్ని అంటే స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి కదండి, కొన్ని వాడికి యూజ్ అయ్యే థింగ్స్ అయితే తీసుకున్నాను. ఈలోగా ఇంటికి వచ్చిన తర్వాత మా అక్క వాళ్ళ పాప, మా ఆడబొచ్చు, మా సిస్టర్, మా మమ్మీ అందరూ ఇంటికి అయితే రీచ్ అయిపోయారు. మా అక్కతో కొంచెం ఏడిపించాను అనమాట మా అక్కని. అలా లైటింగ్స్ అంటే ఫైనల్గా డెకరేషన్ అయితే కంప్లీట్ అయింది. ఆ నైట్ ముందు రోజు నైట్ చాలా ఎంజాయ్ చేసాం అందరం కూడా. అంటే ఇంకా లాస్ట్ 10th కదండి బర్త్డే అయింది. సో ఇంకా 12th నుంచి స్కూల్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. ఇంకా అందరం ఎప్పుడో కలుస్తామని చెప్పి చాలా సెలబ్రేషన్ అయితే అందరం కలిసి చేసుకున్నాము చక్కగా. సో ఫైనల్లీ వాడికి అయితే 12 o'clockకి గిఫ్ట్స్ అయితే ఒక్కొక్కటి పికప్ చేసుకుంటూ కేక్ కటింగ్ దగ్గరికి అయితే వచ్చాడు. వాడు చాలా సర్ప్రైజ్ ఫీల్ అయ్యాడనమాట చిన్నబాబు. సో వాడికి ఇంపార్టెంట్ థింగ్స్ అనేవి తీసుకున్నాను అనమాట. గిఫ్ట్స్ అన్నీ కూడా వాటర్ బాటిల్ అండ్ క్రికెట్ బ్యాట్ చాలా ఇష్టం, అదొకటి. అండ్ బాక్సెస్ ఇవన్నీ కూడా వాడికి యూజ్ అయ్యే ఐటమ్స్ అన్నీ కూడా నేను తీసుకున్నాను అనమాట. అండ్ ఫైనల్లీ కేక్ కటింగ్ చేసాము. వీళ్ళందరూ కూడా ఫొటోస్ తీస్తూ చాలా చక్కగా ఆ రోజు నైట్ అంతా ఫ్యామిలీ అంతా కూడా ఎంజాయ్ చేసామండి. అంటే మన ఇలాంటి చిన్న చిన్న థింగ్స్ అనేవి మనకి చాలా మెమొరబుల్గా ఉంటాయి కదండి ఫ్యామిలీస్లో. సో మేమేంటంటే మా మమ్మీ కూడా మంచి గిఫ్ట్ ఇచ్చారు బాబుగాడికి. అండ్ నెక్స్ట్ అంటే మేము ఏంటంటే ప్రతి ఫంక్షను మా ఇంట్లో ఏదైనా చిన్న చిన్న అకేషన్ ఏది ఉన్నా కూడా మా మమ్మీ మ్యాక్సిమం ఫుడ్ అనేది ప్రిపేర్ చేసేస్తూ ఉంటారనమాట. సో ఈసారి మాత్రం మా మమ్మీకి చిన్న సర్ప్రైజ్ అనేది ప్లాన్ చేశాను. ఏంటంటే చెప్తాను గైస్. అండ్ మా ఆడబొచ్చు కూడా వాడికి గిఫ్ట్ తీసుకొచ్చింది, డ్రెస్సెస్ అయితే తీసుకొచ్చింది అనమాట. మా పెద్ద బాబు బర్త్డేకి ఏప్రిల్లో తనకి రావడం అవ్వలేదు. సో రాకపోవడం వల్ల ఇద్దరికి కలిపి బట్టలు గిఫ్ట్ కింద తీసుకొచ్చింది అనమాట తను. సో ఫైనల్లీ కేక్ అయితే కటింగ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వాడైతే చాలా హ్యాపీ అయిపోయాడు అనమాట. ఎందుకంటే నేను 9 గిఫ్ట్స్ కన్నా వాడు అనుకునే దానికన్నా ఇంకా ఎక్కువ గిఫ్ట్స్ అయితే వచ్చాయి అనమాట. సో వాళ్ళ అమ్మమ్మ, వాళ్ళ పెద్దమ్మ, వాళ్ళ అక్క, వాడు వేసుకున్న షర్ట్ అయితే వాళ్ళ అక్క గిఫ్ట్ కింద ఇచ్చింది, కేక్ కటింగ్కి ఇచ్చింది అనమాట. సో వాళ్ళ అత్త అంటే మేము అనుకున్న గిఫ్ట్స్ కన్నా ఇంకా ఎక్కువ గిఫ్ట్సే వచ్చాయి అనమాట. మా పెద్దోడికి వచ్చిన గిఫ్ట్స్ కన్నా వీడికి ఎక్కువ వచ్చాయి. వాళ్ళ పెద్దమ్మేమో బాస్కెట్బాల్ గిఫ్ట్ ఇచ్చింది. సో అలా మా ఫ్యామిలీలో ఏ చిన్న అంటే ఎవరి బర్త్డే అయినా చిన్న చిన్న అకేషన్గా ఇంట్లో చేసుకుంటామన్నమాట. ఆ డేకి వంట ప్రిపేర్ అవన్నీ చేసుకుంటాము. కానీ ఈసారి మా మమ్మీని అంత ప్రెజర్ పెట్టాలనిపించలేదు, ఎందుకంటే ఎప్పుడు ఇంట్లోనే కుకింగ్ చేసుకుంటాం కదా గైస్. సో ఈసారి బయట అని చెప్పి ప్లాన్ చేసుకున్నాం. తర్వాత మా చిన్నోడైతే ఒక్కొక్కటి గిఫ్ట్ అనేవి ఓపెన్ చేశాడు. ఓపెన్ చేసి గిఫ్ట్స్ అన్ని ఎవరైతే ఇచ్చారో గుర్తుపెట్టుకొని వాళ్ళందరికీ థ్యాంక్స్ కూడా చెప్పాడు. చాలా బాగా. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే సర్ప్రైజ్ అని చెప్పాను కదా గాయస్. సో ఆ రోజు మార్నింగ్ అయితే బాబుగారిని టెంపుల్ తీసుకెళ్ళి, సో మా అక్కల్ని ఏం చేస్తున్నారు అక్క అంటే ఈవినింగ్ సెలబ్రేషన్ కోసం వెయిటింగ్, సర్ప్రైజ్ అన్నావు కదా అన్నారు. సరే సర్ప్రైజ్ అయితే ఉంది, సెలబ్రేషన్ చేద్దాము అని చెప్పి చెప్పాను అనమాట. నైట్ సెలబ్రేషన్ అయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్కి. అండ్ మా ఆడబొచ్చు కూడా ఏం చేస్తావు చెప్పు అని అడుగుతుంది. చెప్తా అని చెప్పాను. అండ్ వీడు కూడా చెప్పత్తా అంటున్నాడు అనమాట. చెప్తాను నాన్న వెయిట్ చేయని చెప్పేసి చెప్పాను అనమాట. అండ్ మా కోసం మా ఆడబొచ్చు వాళ్ళ పాప అయితే కొంచెం తను సరదాగా దోశలు వేస్తాను అత్త అంటే వేయమన్నాను. ఈలోపు మా చిన్నోడేమో తయారవు నాన్న టెంపుల్కి వెళ్దాము అంటే సరే అమ్మ అవుతాను అని చెప్పేసి అన్నాను. సో ఇంకా అలా ఫైనల్గా సరదాగా మాట్లాడుకొని టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాను అనమాట. మన పెందుర్తి అయ్యప్ప స్వామి టెంపుల్ ఆ రోజు వెడ్నెస్డే కదండి, ఫేమస్ మన టెంపుల్. సో అలా సరదాగా అయితే బాబుని గుడికి తీసుకొని వెళ్ళాను అనమాట. దర్శనం చాలా బాగా అయింది. పాప మరి కాల్ అయితే చాలా ఆ రోజు ఎండ చాలా హెవీగా ఉండడం వల్ల కాల్ కాలిపోయి బాగా సరదాగా అలాగా. సో మా అక్క అయితే మా కోసం ఆ రోజు ఆఫ్టర్నూన్ లంచ్ అయితే ప్రిపేర్ చేసిందండి. అంటే ఎక్కువ ఏం చేసుకోలేదు, పన్నీర్ కర్రీ అండ్ కొంచెం రైస్ పెట్టేసుకొని రసం చేసుకున్నాము. అండ్ నెక్స్ట్ తర్వాత పిల్లలతో కొంతసేపు అలా గేమ్స్ అనేవి ఇంట్లో ఆడాను అనమాట, వాళ్ళతో సరదా కూర్చొని. అండ్ ఈవినింగ్ సర్ప్రైజ్ చెప్పాను కదండి. సో చాలా పెద్ద వర్షం అయితే పడింది, వడగళ్ళ వాన పడింది. సో ఈవినింగ్ ఎలాగ ఏంటి అనుకున్నాం. అండ్ అలా రోడ్డుకి అయితే వచ్చి ఆటో ఎక్కి సో ఫుడ్ క్లబ్ రెస్టారెంట్కి అయితే మా పేరెంట్స్ని తీసుకొచ్చానండి. మా సిస్టరు, మా మదరు, మా ఆడవచ్చు, మా మమ్మీ అయితే చాలా హ్యాపీ అయిపోయారు. అంటే ఉంటుంది కదండి సరదాగా అందరం కూడా ఒక దగ్గర వెళ్ళాలి, ఒక దగ్గర ఉండాలి, తినాలి అని
అందరికీ ఉంటుంది కదా. సో ఇంక ఇంట్లో వండుకున్న ఆ ప్రెజరే ఉంటుంది, అన్నీ ఇదిగా ఉంటుందని చెప్పేసి సో ఇంకా అందరికీ రెస్ట్ ఇచ్చి హ్యాపీగా సరదాగా మాట్లాడుకుంటూ ఫుడ్ తిందామని చెప్పేసి హోటల్కి అయితే ప్లాన్ చేసాము. అండ్ సరదాగా అందరం వెళ్ళామన్నమాట. ఇంకా పిల్లలందరూ అయితే ఒక టేబుల్ పిక్ చేసుకొని కూర్చున్నారు అక్కడ. సో అలాగ పిల్లలందరూ వాళ్ళేమో మాకు ఇది కావాలి అది కావాలని ఆర్డర్స్ అయితే స్టార్ట్ చేశారు. అండ్ అలాగా అండ్ స్టార్టర్స్ అయితే ఆర్డర్ చేసామన్నమాట. ఫస్ట్ చికెన్ మౌన్షన్ సూప్ అండి. వీళ్ళు ముగ్గురు అయితే చూడండి మెనూ పట్టుకొని ఏం చెప్పాలి, ఏం ఆర్డర్ చెప్పాలి, ఇంకా వాళ్ళకే వదిలేసాం సజెషను. సరదాగా మా సిస్టర్కి వీడియో తీసి దేనికి వచ్చామంటే తినడానికి వచ్చాను అంటుంది. అండ్ మా రౌడీ కూడా అలాగే అంటుంది అనమాట, నాకు ముందు ఫుడ్డే కావాలి అని. సో ఇంకా అన్నయ్య సిస్టర్ ఒక దగ్గర కూర్చున్నారనమాట. సరదాగా మా మమ్మీ నేను ఒక దగ్గర కూర్చున్నాం. సో ఫైనలీ అలాగ సరదాగా జోకులు వేసుకుంటూ అలా సరదాగా చాలా రోజులైంది అలా మాట్లాడుకొని. ఏంటంటే ఇంకా స్కూల్ స్టార్ట్ అయిపోతే సో అందరం బిజీ అయిపోతాం కదండి. సో తర్వాత మా ఫాదర్ బర్త్డే అని చెప్పాను కదా. సో ఈవినింగ్ మా ఫాదర్ కూడా వచ్చారనమాట రెస్టారెంట్కి. సో ఫాదర్కి మనవడికి తాతయ్య అదే ఇద్దరికి, సో మా బాబుకి ఇద్దరికి కలిపి అయితే అండ్ తాతయ్య మనవడి బర్త్డే ఒకసారి కదండి. సో ఒక ఫ్రూట్ కేక్ అయితే ఆర్డర్ ఇచ్చామన్నమాట. ఇద్దరు కలిపి కేక్ కట్ చేశారు. చాలా సరదాగా అయిందనమాట ఆ రోజు నైట్. అండ్ హోటల్లోనే మ్యాక్సిమం మేము 9:30 10 o'clock వరకు స్పెండ్ చేసాం. ఈవినింగ్ 6:30 7కి వెళ్ళిపోయి. సో అంత సరదాగా అంటే పిల్లలన్నీ అంటే వాళ్ళకి ఏం కావాలో ఇంట్లో ఏంటంటే మనం అంటే ఏదో ఒక ఐటెం వండుకుంటాం, 2-3 ఐటమ్స్ చేసుకుంటాం అంతే. హోటల్ అనుకోండి ఇంకా మనకి నచ్చింది ఫుడ్ ఆర్డర్ ఇచ్చుకొని పిల్లలు కూడా వాళ్ళకి నచ్చింది తింటూ సాటిస్ఫై అవుతారని చెప్పి ఆలోచనతో అండ్ అందరూ సరదాగా అయితే వెళ్ళామన్నమాట. సో ఫస్ట్ అయితే సూప్స్ అవి ఆర్డర్ చేసుకున్నారు అక్క వాళ్ళ పిల్లలు అండ్ మా ఆడబొచ్చు వాళ్ళ పిల్లలు అందరూ కూడా. సరదాగా అలాగా అందరం కూడా తిన్నామన్నమాట. జోక్స్ వేసుకొని మా అక్కల పాపనైతే కొంతసేపు ఏడిపించాను. సో ఇదండి మా ఫైనల్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్ గాయస్.